అయ్యారు వెంటనే ప్రకటించాలి కొత్త ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల పిఆర్సీ కమిషనర్ వెంటనే పిఆర్సీ కమిషనర్ వెంటనే అయ్యారు వెంటనే చెల్లించాలి పెండింగ్ డిఎల్ వెంటనే పెండింగ్ డిఎల్ వెంటనే బకాయిలు వెంటనే పిఆర్సీ కమిషనర్ వెంటనే పిఆర్సీ కమిషనర్ వెంటనే పిఆర్సీ కమిషనర్ వెంటనే అయ్యారు వెంటనే పిల్లలకి చదువులకి విద్య కోసం లేదా వైద్య ఖర్చుల కోసం లేదా అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్లానింగ్ ఏదైతే ప్రణాళిక పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ₹1 డబ్బులు దాచిపెట్టుకునే వారికి లేదు, వేరే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి అవకాశం లేదు, ఏ పరిస్థితికి లేదు. కేవలం జీతం 1వ తారీఖు పెన్షన్ వస్తుందని ఒక భరోసా తప్ప ఈ ప్రభుత్వంలో ఇక ఏ భరోసా మాకు రాలేదు. ఆ జీతం కూడా ప్రతి ఉద్యోగికి కేవలం 12 మాసాలకు గాను సంవత్సరానికి 9 నుంచి 10 నెలలు మాత్రమే తీసుకుంటారు. సీనియర్ ఉద్యోగి అయితే 9 నెలలు, జూనియర్ ఉద్యోగి అయితే 10 మాసాలు మాత్రమే. మిగిలిన 3 మాసాలు ట్యాక్స్కి, ఇన్కమ్ ట్యాక్స్కి పగడ్బందీగా కట్టేది ఎవడంటే ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. ఆ 9 మాసాల జీతాలతో తన కుటుంబాన్ని ఎలా జరుపుకుంటాడు, ఇంటి అద్దె ఎలా తెచ్చి కడతాడు, పాలకి అదేవిధంగా తిండికి లేదా బిడ్డ చదువుకి లేదా వైద్యానికి, ముసలోళ్ళకు వైద్యానికి ఎలాంటి ₹1 కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రిటైర్ అయిపోతున్నాడు.